హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. అందరూ సంక్రాంతి పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఓకే, ఇక మరి వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా నేను ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సంక్రాంతి పండుగ అదే భోగి పండుగ ముందు రోజు 2 days బ్యాక్ నుంచి ఒకటే వ్లాగ్లో పోస్ట్ చేసేస్తున్నాను అనమాట. నేను ఎక్కువ అయితే షూట్ చేయలేదు. అండ్ స్టార్టింగ్లో మా తమ్ముడు చేసిన విన్యాసాలు చూపించాను కదా, సో వ్లాగ్ చూస్తూ ఉండండి. ఇంకా ఉన్నవాడు చేసినవి. ఇంకా రోజు ఏమంటే ఇది పండగకి 2 రోజుల ముందు అనమాట. సో ఆల్రెడీ చాలా వరకు కస్టమర్స్ అందరివి అయిపోయిన తర్వాత లోహిత గడిది బ్లౌజ్ కుడుతున్నాను అనమాట. బ్లౌజుని లెహెంగా. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే లాస్ట్ వ్లాగ్లో, అంటే వ్లాగ్ పెట్టి చాలా రోజులు అయింది కదా, సో లాస్ట్ వ్లాగ్లో మీకు చూపించాను కదా, ఒక కటింగ్ చేశాను బ్లౌజ్ది. అలాగే ఈ శారీ అంతా చూపించాను కదా, దీనికోసం డిజైనింగ్ కోసం అనేది శారీలో పీస్ తీసాను అనేసి. సో ఆ బ్లౌజ్ అనేది ఎలా వచ్చింది అనేది చూపిస్తున్నాను. సో ఇదిగోండి, ఇది బ్యాక్ నెక్ అయితే ఇలా వేసాను అనమాట. పోట్లీ బటన్స్ అట్లా కావాలన్నారు. సో ఈ పోట్లీ బటన్స్ వచ్చేసి ఇంకా దగ్గరగా గ్యాప్ లేకుండా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు క్లాత్ అనేది తక్కువ అయిపోతుంది. ఈ మెయిన్గా ఏంటంటే ఈ ఎల్లో కలర్ శారీలో క్లాత్ ఇంకే కావాల్సి వస్తుంది అని చెప్పేసి అలా 1 inch గ్యాప్ లాగా పెట్టుకుని వేసాను అనమాట. అందుకే కొంచెం గ్యాప్ వచ్చి ఉండింది. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి బాహుబలి బుట్ట హ్యాండ్స్ అనేసి మెయిన్గా ఎక్కువ క్లాత్ అంతా హ్యాండ్స్కే పట్టింది అనమాట. సో అదనమాట. రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమంటే అదే మన శారీలో కట్ చేసిన ఫ్యాబ్రిక్ని వచ్చేసి నేను ఎల్లో కలర్ క్లాత్ తోటి లోపల అటాచ్ చేసి పెట్టేశాను. ఇంకా అదన్నమాట. ఇంకా ఫైనల్గా బ్లౌజ్ ఏంటంటే ఆ రోజు ఇచ్చేయాలి. సో అందుకే ఇంకా మీకు ఫాస్ట్గా చూపించేస్తున్నాను అనమాట. ఇక్కడ నువ్వెక్కడ దొరికావురా? సరిగ్గా విను. నా పొట్టలో దొరికాడా? ఒరే సరిగ్గా వినరా, ఫుల్ గా చెప్పేది. కంగారు ఇంక ఇక్కడ చూపిస్తున్నా కదండి శివుడి బొమ్మ. ఇది వచ్చేసి మనకి ఈషా ఫౌండేషన్ ఉంటుంది కదా కోయంబత్తూరులో. సో సేమ్ అట్లాంటిదే ఆదియోగి స్టాట్యూ ఉంటుంది కదా, ఏంటది ఆ విగ్రహం అనమాట. సో ఇది యాక్చువల్గా ఏంటంటే క్రిస్మస్ అప్పుడు సీక్రెట్ శాంటా అని ఆఫీస్లో ఆడుతూ ఉంటారు గేమ్. సో అలాగా మా హస్బెండ్కి వచ్చిన గిఫ్ట్ అనమాట, సీక్రెట్ శాంటా గిఫ్ట్ అనమాట. సో అది యాక్చువల్గా ఇప్పటికి ఇంటికి వచ్చింది అది. సో ఆఫీస్లోనే లాకర్లో పెట్టేసుకుని వచ్చేసారట. అందుకని ఇప్పటికి తీసుకురావడానికి ఇప్పటికి అయిందన్నమాట. అది మ్యాటర్. ఇంకా అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. బాగుంది. ఇది అందులో పెట్టాను కానీ కొంచెం డౌన్ ఉండడం వల్ల సరిగా కనిపించట్లేదు. షోకేజ్లో అయితే పెట్టాను. సో అదనమాట. ఇంకా సంక్రాంతి పండగ కదా, అందుకే గాలిపటాలు తెచ్చుకున్నారు బాగా, కైట్స్ అని చెప్పి. ఇప్పటికీ ఒక 3 ఏమో అన్నో అయిపోయినాయి అనమాట. ఆ చెట్ల మీదకి పడిపోవడం అట్లా అయిపోయింది. ఇది ఫస్ట్ది అనమాట గాలిపటం. ఇక్కడ లోతగడికి అటు ఇటు తిరుగుతుంది, అలా తిరగవే అని చెప్పాను. ఇంకా చిన్నప్పుడైతే నేనే తయారు చేసుకునేదని న్యూస్ పేపర్స్ తోటి. నేను మా తమ్ముడు ఇప్పుడు అడుగుతుంటే మర్చిపోయాడంట తయారు చేయడం. కానీ ఇప్పుడు నాకు వచ్చు అని చెప్పానంటే ఇద్దరు నన్ను పీక్కు తింటారనమాట. అందుకే నేనేం మాట్లాడట్లేదు. అందుకే కొనుక్కొచ్చుకున్నారు ఈజీగా. ఇంక ఇక్కడ లెహంగా అయితే కుట్టేశాను. అదే బాడీ లంగాలా కుడతాను అనమాట. దీనికి ఎప్పుడైనా కానీ లంగా జాకెట్లు అంటే చిన్నపిల్లలకి ఇలాగే కుడతారు. కాకపోతే ఏంటంటే బెల్ట్ లాగా పెట్టామంటే అది కూడా బాగానే ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఈ లోతతోటి ఈ బ్లౌజులు, ఈ హ్యాండ్స్ ఉన్న బ్లౌజులు ఇలాంటివి కొంచెం వేసుకోవడానికి చాలా 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 అస్సలు కోఆపరేట్ చేయదన్నమాట. చాలా ఇబ్బంది పెట్టేస్తుంది నాకు నిజంగా. ఎంత మంచిగా కష్టపడి స్టిచ్ చేసినా కానీ ఏదన్నా జరీ ముక్కలో ఇంకేదైనా కానీ లోపల నుంచి దాన్ని గుచ్చుకున్నదంటే ఇంకంతే వేయదు. వేసుకొని ఇంక ఏడుపు అనమాట. ఏడ్చేస్తుంది, కొట్టినట్టు ఏడుస్తుంది. చిన్నప్పుడైతే మరీ ఘోరంగా ఏడ్చేది. అందుకే తర్వాత నుంచి కుట్టడం మానేశాను. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య వేసుకోవడం ఒప్పుకుంటుంది అనమాట. ఎవ్రీ సాటర్డే ఏదో ఒకటి నచ్చ చెప్తే వేసుకుని వెళ్తుంది అనమాట స్కూల్కి. అందుకే అలా బాడీ లంగాలాగా స్టిచ్ చేశాను. సో బాడీ ఉంటుంది ఎలాగో లోపల, ఇంకేం గుచ్చుకోదురా అన్నట్టుగా చెప్తాను అనమాట. ఇంక మొత్తం స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వేసి చూస్తున్నాను. బాగుంది, కరెక్ట్గా బాగుంది, సరిపోయింది. అండ్ ఈ లంగాకి వచ్చేసి ఫిల్ట్ కూడా పెట్టాను, కింద కనిపిస్తుంది కదా, అంత పొడుగు ఉందన్నమాట. అమ్మ సారీ చెప్పాను కదా అప్పుడు, ఆ చీరని ఇలా కన్వర్ట్ చేసేసాను. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, పౌటెంచ్ పార్ట్లో వచ్చే మొత్తం డిజైన్, జరీ డిజైన్ అంతా మెయిన్ ఫ్రంట్ బాడీకి వచ్చేలాగాను, అలాగే హ్యాండ్స్కి ఏమో అంచు
ఇంకా ఆ పఫ్‌కొచ్చేసి శారీకి మొత్తం మిగిలిన క్లాత్ వచ్చేలా పెట్టేశాను. ఇంకా అలాగా ఫ్రిల్స్ అంతా కావాలందనేసి. ఇంక ఫైనల్‌గా దీన్ని ఏం చేయాలంటే ఐరన్ చేయాలి కొంచెం. నీట్‌గా బ్లౌజ్ అంతా ఐరన్ చేశానంటే నీట్‌గా ఉంటది. ఇంకా వన్స్ ఏసుకున్న తర్వాత నాకు చూపిచ్చు అంటే చూపిచ్చింది. నాకు చూపిచ్చిన తర్వాత ఇంకెళ్ళి ఫస్ట్ అద్దంలో చూసుకొని అటు ఇటు తిప్పుకుంటదనమాట. ప్రస్తుతానికైతే ఫ్లోర్ లెంగ్త్‌లో అన్నట్టు బాగుండింది కరెక్ట్‌గా. మామూలుగా ఏమంటారు బెల్ట్ పెట్టి స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కడికి కావాలో అక్కడికి పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బాడీ లంగా కదా! బాడీ వేసుకున్న దాన్ని బట్టే ఉంటది. సో, అందుకే కొంచెం కిందకే కుట్టాను. కొంచెం ఎదిగే కొద్దీ ఏంటంటే ఆ ఫిల్ట్ అనేది ఏ తీసేసి ఎంతవరకు కావాలో అంతవరకు మళ్ళీ స్టిచ్ చేసేసుకోవచ్చు. ఎలాగో ఇంట్లోనే మిషన్ ఉంటది కాబట్టి అన్నట్టుగా అలా కుట్టాననమాట. సో, ఫైనల్‌గా మా లోహిత గడికి పండక్కి లంగా జాకెట్ అయితే రెడీ అయిపోయింది. అందరికంటే లాస్ట్ దీనిదే స్టిచ్ చేసుకున్నాననమాట. అది ఇంకా దాని పని కూడా అయిపోయింది కదా అని చెప్పి ప్రశాంతంగా కూర్చుని రేగిపళ్ళు తింటున్నాను. ఈ సంక్రాంతి సీజన్ ఈ టైంలో బాగొస్తాయి కదా! చిన్న పిల్లలకి భోగిపళ్ళు వేయడానికి చక్కగా రేగిపళ్ళు అనేవి నాకైతే భలే ఇష్టం ఇవి. అందుకే కూర్చొని చక్కగా తింటున్నాను అనమాట. చాలా బాగుంటాయి అసలు. సైడ్‌కి పెట్టు, నేను వచ్చి తుడుస్తా మొత్తం అన్ని. ఏం చేస్తున్నావు పాప? నాన్న తీస్తాడులే, నువ్వు తీకో. మొత్తం అదేంటది మిగతా అన్ని పాడేస్తుంది చూసుకో. ఏడు సర్దుతుంది అదిగో చూడు. ఇల్లు క్లీన్ చేసే పని అంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టే కానీ కొంచెం ఏంటంటే ఈ కిటికీలు అవి కర్టెన్స్ చేంజ్ చేయడము ప్లస్ ఆ కిటికీలు క్లీన్ చేయడం కొంచెం ఉందని చెప్పేసి ఇంకా ఆ రోజు ఫినిష్ చేసేసాను అనమాట వర్క్ అంతా. రే పాడేస్తావా ఏంటి? తీసుకురా. అది అది నిలబడుతుంది ఏంటి సరిగ్గానే? ఎక్కడప్పుడు ఇబ్బంది. అయిపోయి జాగ్రత్త రే. అబ్బా నీదే వచ్చి చింపేస్తాడు చూడైతే. ఒరే అలా ఎగిరిందిరా, చేది వదిలేసావా తేజు? నువ్వు పడసా? ఇప్పుడు ఎలా ఎక్కుతాడో మావికి పట్టుకోరా, హెల్ప్ చేయరా. చూడదు చూసుకొని సౌండ్ వినిపించింది అంట దానికి. అది ఎక్కించే ఎక్కించే, నీకు ఇష్టం కదా. ఒరే నువ్వు ఎవరిని పట్టుకుందావని మావైనా కైట్నా పెద్ద ఎక్కేసాడు. మావైన లే తీసుకురా. కమ్మ కమ్మ అంటే వచ్చేస్తాడా? ఒరే అది చిరిగిపోతే తేజ బట్టలు పట్టుకుని. ఇదిగో ఇదిగో దారం ఇక్కడే ఉంటది కదా, ఇదిగో దారం పుల్ల 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 ఎగిరిపోయిందిరా. అది ఇరిగిపోయింది కాబట్టి పడిపోయింది. ఇరే ఏంట్రా జంగిల్ మ్యాన్ లాగా ఏమైనా ఎక్స్ట్రా చేద్దాం అనుకుంటున్నావా? ఇది ఎక్కుదావునా? ఒరే 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 ఎస్ ఎస్ నువ్వే అంటావుగా జిడ్డుగా ఉంటే తీయద్దాని. ఇప్పుడు ఏం జిడ్డు ఏం లేదు కదా. ఒరే ఈలోగా మళ్ళీ అది అటు పడిపోతుంది తేజ, వెళ్ళి తెచ్చుకో. అది మావయ్య ఏంటి చూడు టార్జన్ లాగా చేస్తాడంటే ఏంటో. బాల్ చూడు బాలేడు. ఒరే ఎక్స్ట్రా ఎక్కి వచ్చేద్దాం అనుకుంటున్నావా? మంకీ కాదురా టార్జన్ లాగా చూడు చూడు అలాగా చూడు. చిన్నప్పుడు మావయ్య అలాంటి ప్లాన్ వేసే కుక్కతో కరిపించుకున్నాడు చిన్నప్పుడు. చెట్టు ఇగో కుక్క వస్తుందని చెప్పి చెట్టు ఎక్కేద్దామని దాంతో కరిపించుకున్నాడు. ఎవరి తమ్ముడు ఎక్స్ట్రా చేయకు. ఏమున్నాయిరా అమ్మమ్మతో చెప్తానని చెప్పు మావయ్యకి. అమ్మయ్య జాతర జాతర తగులుతుంది తల్లకి. కొత్త గాలి పట్టాలి కదా, ఇంకా అందుకే పైకి వెళ్ళి చక్కగా ఆడుకున్నారు. ఈలోగా ఏంటంటే మా తేజ్ గడిది ఫస్ట్ ఇక్కడ పడిపోయింది, దగ్గరలోనే పడింది అనమాట. అందుకే మా తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చాడు. గోడ దూకి వెళ్ళాలన్నమాట. ఇటువైపు నుంచి వెళ్ళడానికి అసలు ఉండదు. సో మనం కావాలి అనుకుంటే ఇలా గోడ దూకాలి. పైకి మనకి ఇటువైపుకి చిన్నగానే అనిపిస్తుంది కానీ అవతల నుంచి చూస్తే చాలా ఎత్తుగా అన్నట్టు ఉంటుంది అనమాట. సో అందుకే ముందు ఇంకా ఫస్ట్ ఏంటంటే దగ్గరలోనే పడింది. అందుకే వెళ్ళి
గాలిపటం తీసుకొచ్చుకున్నారు. లాస్ట్‌లో ఐ మీన్ ఆటలు ఆడిన తర్వాత ఫైనల్‌గా ఏంటంటే అది ఇంకా అవతల సైడ్ ఇంకో చెట్టు కనిపిస్తుంది కదా! వేప చెట్టు ఇంకా అక్కడ పడిందనమాట. ఇంకా అందుకే వదిలేసి నెక్స్ట్ ఇంకోటి కొనుక్కొచ్చుకున్నారనమాట. ఇంకా ఈవినింగే సినిమా పెట్టుకుందాం అది కూర్చున్నాము. ఇంక ఇక్కడ ఇన్ని బట్టలున్నాయి కదా! ఇవన్నీ ఫోల్డ్ చేస్తూ సినిమా చూసేయాలి. దెన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.